హలో అండి. ఈరోజు మన కిచెన్లో మటన్ ఫ్రై రెసిపీ చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 4-5 కరివేపాకు రెమ్మలు, 2 లవంగ మొగ్గలు, 1/2 ఇంచు చెక్క, 3/4 గ్లాసు వాటర్ వేసుకొని ముక్క మెత్తగా ఉడికేంత వరకు చూస్తున్నారు కదండి. నేను ఫోర్క్తో గుచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఒక మందపాటి కడాయిలో మటన్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి చూసుకొని. నేనైతే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ నేను వేసానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఏ కాంబినేషన్కైనా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో నాకు తెలియజేయండి. చూస్తున్నారు కదండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా దాంట్లో వేయాలండి. వేసి ఒకసారి కలిపి తర్వాత దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 స్పూన్ మిర్చి పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1/2 స్పూన్ గరం మసాలాని కూడా వేసి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. పొడులు మనం వేసి ఉన్నాం కదా, హైలో పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వాటర్ ఎవాపరేట్ అవ్వాలండి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి. ఒక 10 కరివేపాకులు కూడా దాంట్లో వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్లేవర్, పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ దానికి పట్టేలాగా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లలతో ఈక్వల్గా తినచ్చండి. మీ స్పైస్ లెవెల్ని బట్టి స్పైస్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.